రషీద్ షార్ట్ ఫిల్మ్స్ అనంతపురం తెచ్చినట్టే క్రెడిట్ అతనికే వస్తుంది. తప్పకుండా ముందు కూడా నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. సార్తో మాకున్న అనుబంధం ఎట్లాంటిదంటే, నేను ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్బర్ సార్ కావచ్చు, నబీ రసూల్ సార్ కావచ్చు, బాలన్న సార్ కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, సో ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఎస్పెషల్లీ ఈ డ్రామా హాల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రిన్సిపాల్ మన మురళి రావడం, నేను రావడము, బికాస్ ఆఫ్ ది both of us, the gate has been established, constructed because of that compound, that gate. చాలా సంతోషం. ముందుకు కూడా ఇంకా కొంతవరకు సహాయం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్ వాళ్ళకు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. చాలా సంతోషం. సందర్భంగా రషీద్ నేను ఒకటే కోరుకుంటున్నాను, షార్ట్ ఫిల్మ్ కాదు, ఫ్యూచర్లో లాంగ్ ఫిల్మే తీస్తాడని చెప్పి నాకు చాలా నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ లాంగ్ నుండి షార్ట్ నుండి లాంగ్కు వెళ్తాడని చెప్పి రషీద్ నేను గుడ్ విషెస్ చెప్తున్నాను. 26, 27, 28 జనవరి జరగబోయేటువంటి షార్ట్ ఫిలిం పోటీలకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి డాక్టర్ అక్బర్ సారు నాకు ఒక పక్కన, నబీ రసూల్ గారు మరొక పక్కన, ఈ ఊర్లో అనంతపురము ప్రముఖుల్లో వీరిక్కడ ఉండము. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యమై ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమము జరగబోయే కార్యక్రమము ఖచ్చితంగా దిగ్విజయంగా నడుస్తుందని, వారికి నేను కూడా జరగబోయే కార్యక్రమాలకు, జరుగుతున్న కార్యక్రమాలకు నా శక్తి కొలది ఆర్థిక సాయం చేసి అనంతపురంలో కళలను, అంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఒకచోట కేంద్రీకరించి వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి మున్ముందు ఉంటామని ఈ యొక్క సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, మన అనంతపురం జిల్లాలో ఉండే టాలెంటెడ్ యువకులకు ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ గత 6 సంవత్సరాలుగా రషీద్ గారు చేపట్టిన ఓ ప్రయత్నం ఫిలిం ఫెస్టివల్. సో ఈ అనంత ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం మళ్ళీ ఎందరో యువకులకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్స్ అయితేనేమి, సినిమాటోగ్రాఫర్స్ అయితేనేమి, ఎడిటర్స్ అయితేనేమి, ఫిలిం మేకర్స్ అయితేనేమి, అది షార్ట్ ఫిలిం కావచ్చు, రీల్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కల్పించడం ఈ ఉద్దేశం. ఈసారి ప్రత్యేకించి ఎన్వైరన్మెంట్ పైన, తర్వాత హిస్టరీ అండ్ హెరిటేజ్ పైన కూడా కేటగిరీస్ పెట్టి మన అనంతపురం జిల్లా ఒక గొప్పతనాన్ని, అలాగే మన అనంతపుర పర్యావరణాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రషీద్ చేస్తున్న ప్రయత్నం నిజంగా హర్షణీయం. సో ఐ విష్ రషీద్ ఆల్ ద బెస్ట్. ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్లాట్ఫామ్ని యువకులంతా ఉపయోగించుకొని వాళ్ళ టాలెంట్ని చూపించి ప్రపంచానికి మన అనంతపురం జిల్లా సత్తా చాటి చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్స్. నమస్కారం అండి. ఈరోజు మన అనంతపురం జిల్లా షార్ట్ ఫిల్మ్ మేకర్స్కు ఇది సదావకాశం, మంచి అవకాశం, గ్రేట్ న్యూస్. సో ప్రతి సంవత్సరం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేసినట్టుగానే ఈ సంవత్సరం చేస్తున్నాము. ఇది 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. సో ప్రతిసారి కేవలం అవార్డుల వరకు మాత్రమే పరిమితమయ్యాము. సో ఈసారి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అనిల్ కుమార్ గారు, మా ఫిల్మ్ సొసైటీ మెంబర్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్ సొసైటీ మెంబర్స్ సో అనుకున్నాము. సో చిన్న క్యాష్ ప్రైస్తో ఎంటర్ అయితే బాగుంటుంది అని. సో ఆ విధంగా చిన్న అమౌంట్ 5,000, 3,000, 2,000 లాగా, నృత్య దర్శకులకు ఒక 2 అవార్డులు, చరిత్ర మీద తీసిన సినిమాలకు 2 అవార్డులు, తర్వాత RTI రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అవగాహన కల్పించే చిత్రాలకు అవార్డులను, తర్వాత బెస్ట్ ఫిల్మ్స్ గాను వాటికి కూడా క్యాష్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ నెల 26, 27వ తేదీల్లో మనకు విద్యుత్ కళాశక్తి 2 ఫేజ్ 2లో అక్కడ స్పిరిచువల్ పిరమిడ్ పార్క్ అని ఉంది. అక్కడ ఒక ప్రివ్యూ థియేటర్ అరేంజ్ చేసుకున్నాము. ఆ ప్రివ్యూ థియేటర్లో ఈ ఏవైతే ఫిల్మ్స్ వచ్చాయో వాటన్నిటిని స్క్రీన్ చేస్తాము. సో 28వ తేదీన అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. సో పత్రికాముఖంగా మళ్ళీ తెలియజేస్తున్నాను. 28వ తేదీ మనకు అంబేద్కర్ భవన్ బ్యాక్ సైడ్ ఉన్న యాపిల్ ఫంక్షన్ హాల్లో ఈ అవార్డు ఉత్సవం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో సాయంత్రం అవార్డులకు నగదు అండ్ అవార్డులతో సత్కరిస్తాం. అనంతపూర్ 6th షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రారంభోత్సవానికి
ఇక్కడ జరగడం చాలా ఆనందదాయకం. 28వ తారీఖు జరిగే అవార్డు ఫంక్షన్ కూడా మంచిగా జరగాలని మా మనసారా ఆశిస్తూ దీనికి తగు సహాయం కూడా చేస్తామని మనసారా వాదిస్తున్నాం. అనంతపురం లఘు చలనచిత్రోత్సవం 6వది ఈసారి. అనంతపురంలో కరువు ఉంది కానీ కళలో కరువు లేదు అనే దానికి ఈ 6వ చిత్రోత్సవమే ప్రధాన కారణం చెప్తాను. మరి ఈ కార్యక్రమంలో వేదిక మీద మహామహులు అక్బర్ సాహెబ్తో పాటు మురళీధర్ గారు, మిత్రులు రమణ గారు, వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా ప్రేక్షకులకు మీరు ఆదరించాలా. మీరు ఆదరించగలిగిన నాడే ఈరోజు సైన్స్ ఇంత డెవలప్ అయింది. ప్రతి చేతుల్లోనూ సెల్ ఉంది. ఈసారి ప్రత్యేకత ఏమంటే 6వ ఫిల్మ్ ఫెస్టివల్లో నగదు బహుమతులు ఇస్తున్నాం. ప్రతి అవార్డు ఫిల్మ్ 17 అవార్డులు కాకుండా నగదు బహుమతులు ప్రత్యేకంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం మీదకి వచ్చిన చిత్రాలు కూడా ప్రత్యేక జ్యూరీ బహుమతులు ఉంటాయి. అది కాకుండా పర్యావరణము, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వారు ఈ యొక్క అనంతపురంలో ఉండే గుళ్ళు, గోపురాలు, దేవస్థానాలు, చూడదగిన ప్రదేశాలు ఏమన్నా ఉంటే వాటి మీద కూడా మేము జ్యూరీ అవార్డు, ప్రత్యేక అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము. ఇక పాల్గొనడం మనవంతే కాబట్టి మంచి చిత్రాలను తీసుకురండి. ఈసారి దాదాపు 200 చిత్రాల వరకు వచ్చినాయి. ఈ వారం రోజుల్లో అవన్నీ ప్రదర్శన మా ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శిస్తాము. హౌసింగ్ బోర్డులో ఉండే విద్యుత్ కళాభారతిలో ఈ ప్రివ్యూ థియేటర్లో ఇవన్నిటికీ స్క్రూటినీ చెట్టింది. దీంట్లో ఉత్తమమైన వాటికి 28వ తేదీ నాడు నగదు బహుమతులతో పాటు అవార్డులు కూడా వాళ్ళకి ఇచ్చి మేము గౌరవిస్తాము. ఇంకా పాల్గొనడం ప్రేక్షకుల వంతు, సహకరించడం, ఆదరించడం మీ వంతే అని చెప్తూ తెలియజేసుకుంటున్నాను. నేను కంబదూరి షేక్ నబీ రసూల్, గౌరవాధ్యక్షుడు, అనంతపురం ఫిల్మ్ సొసైటీ. జై హింద్. నమస్కారం. నా పేరు సుధాకర్, చైత్ర అధ్యాపకుడుగా ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఈ యొక్క అనంతపురం ఫిలిం సొసైటీ ఈరోజు మన జిల్లాలో దాగి ఉన్న చరిత్ర, సంస్కృతి, కళలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. మరి గత 6 సంవత్సరాలుగా ఎంతోమంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు జాతీయ స్థాయికి కూడా వాళ్ళంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు యువతలో ఉన్న దాగి ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి, వాళ్ళు ఉన్న కళలను వెలుగులోకి తీసుకురావడానికి దోహదపడతాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.